కార్తీక మాసంలో రోజు శివయ్య దగ్గర, విష్ణుమూర్తి దగ్గర దీపాలు పెడతాము. కార్తీక మాసం అంటే శివయ్యకు, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ కార్తీక మాసంలో రోజు మనం దీపారాధన చేస్తాము, దీపాలు వెలిగిస్తాము. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజు కానీ, సోమవారాల్లో కానీ నక్షత్ర దీపాలను వెలిగించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్. నేను మీ దుర్గను. అందరూ ఎలా ఉన్నారో? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ, సోమవారాల్లో కానీ, ద్వాదశికి కానీ ముఖ్యమైన రోజుల్లో నక్షత్ర దీపాలు వెలిగించడం వలన ప్రయోజనాలు ఏమిటి? నక్షత్ర దీపం అంటే ఏమిటి? కార్తీక పౌర్ణమి రోజు వెలిగించలేకపోయినా మనం ఏ రోజు వెలిగించుకుంటే అత్యంతమైన ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. నక్షత్ర దీపాలను మనం సాయంకాలం సమయంలో నక్షత్రాలు వచ్చే సమయంలో వెలిగించుకోవాలి. నక్షత్ర దీపాలను తులసి కోట వద్ద కానీ, ఇంట్లో పూజా మందిరంలో కానీ, దేవాలయాల్లో కానీ వెలిగించవచ్చు. అసలు ఈ నక్షత్ర దీపాలను ఎందుకు వెలిగిస్తాము అంటే మన రాశిలో ఉన్న గ్రహ దోషాలు పోవడానికి వెలిగిస్తాము. ఏ రాశి వారైనా వెలిగించవచ్చు. అన్ని రాశుల వారు వెలిగించవచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు వెలిగిస్తే అత్యంతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో సోమవారాలు చేసినా అంతే ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. నక్షత్ర దీపాలను ఎలా వెలిగించుకోవాలనో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఎక్కడైతే వెలిగించాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకొని జాజుతో కానీ, పసుపుతో కానీ అలుక్కోవాలి. అలాగే ఐశ్వర్య ముగ్గు వేసుకోవాలి. ఐశ్వర్య ముగ్గు రాదు అనుకుంటే అష్టదళ పద్మ ముగ్గు కూడా వేసుకోవచ్చు. ఐశ్వర్య ముగ్గును చాలా సులభంగా ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను వేసి చూపిస్తాను. ముందుగా 9 చుక్కలు పెట్టుకోవాలి. 9 చుక్కలు పెట్టుకున్న తర్వాత మధ్య చుక్కతో ఇలా పెట్టుకోవాలి. ఆరు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు వదిలేసి ఒక చుక్క వదిలేసి 3 చుక్కలు పెట్టుకోవాలి. ఐశ్వర్య ముగ్గును కార్తీక మాసంలోనే కాకుండా లక్ష్మీ అమ్మవారి ముందు ఐశ్వర్య ముగ్గు వేసి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఐశ్వర్య ముగ్గును ఎక్కడంటే అక్కడ వేయకూడదు. వాకిట్లో అస్సలు వేయకూడదు. పూజ గదిలో పూజాపీఠం మీద వేసుకోవాలి. దీపారాధన కింద కూడా వేసుకోవచ్చు. ఇలా చుక్కలను పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఇలా ఇంకొక పక్క కూడా స్ట్రైట్గా గీసుకొని స్టార్ వచ్చే విధంగా గీసుకోవాలి. తరువాత దానికి ఆపోజిట్లో కూడా ఒక స్టార్ వస్తుంది. మొత్తం ఇలా 2 స్టార్లు వచ్చే విధంగా గీసుకోవాలి. స్టార్స్కి లైన్స్ ఎలా ఉన్నాయో అదే లైన్స్కి సమానంగా గీసుకోవాలి. అన్ని సైడ్లు ఇలాగే గీసుకుంటూ రావాలి. అన్ని వైపులా గీసుకున్నాను. లోపల ఇలా కొనలన్నిటినీ కలుపుకుంటూ రావాలి. స్టార్స్కి లోపల అన్నీ కలిపిన తర్వాత పద్మ ముగ్గు షేపులో వస్తుంది. ఈ
పద్మం కొనలకు అన్నిటినీ కలుపుకుంటూ రావాలి ఇలా. చుట్టూరా ఇలా కలుపుకుంటూ రావాలి ముగ్గుకు. ఇలా అన్నిటినీ కొనలకు కలుపుకుంటూ రావాలి. ముగ్గు మనం పూర్తి అయ్యాక అలాగే వదిలేయకుండా 4 వైపులా బంధనం చేసుకోవాలి. అంటే 4 వైపులా 2 గీతలు వచ్చేలా ఇలా వీడియోలో చూపించిన విధంగా గీసుకోవాలి. ఐశ్వర్య ముగ్గు మీద పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. నక్షత్ర దీపాన్ని మనం ఎందుకు వెలిగిస్తామంటే మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు పోవడానికి. మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రోజు అయితే ఆ నక్షత్రం వస్తుందో ఆ రోజున దీపం వెలిగిస్తాము. మన నక్షత్రం ఏదో తెలిస్తే నక్షత్రాన్ని బట్టి ఒక్క దీపం వెలిగిస్తాము. కానీ మన జన్మ నక్షత్రం తెలియకపోతే మన జన్మ నక్షత్రం చాలామందికి తెలియదు కాబట్టి నక్షత్రం ఏ రోజున వస్తుందో మనకి తెలియదు. అందుకే 27 నక్షత్రాలకి గాను పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ ముఖ్యమైన రోజుల్లో వెలిగిస్తే మన జాతక దృష్ట్యా ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. జన్మ నక్షత్రం నామ నక్షత్రం 2 వేరువేరుగా ఉంటాయి. జన్మించిన తిథిని బట్టి నక్షత్రాన్ని బట్టి నామము పెడుతున్నారు. మనమందరం ఒక నక్షత్రం మీద జన్మిస్తాము. మన జన్మ నక్షత్రం అనేది ఒకటి నక్షత్రాలలో ఒకటి ఉంటుంది. మనం ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తామో ఆ రోజు ఆ నక్షత్రం వచ్చిన రోజు మనం దీపారాధన చేసి దేవుడికి పూజ చేస్తే చాలా మంచిది. కానీ మన జన్మ నక్షత్రం తెలియదు కాబట్టి ఆ నక్షత్రం ఏ రోజు ఏ గడియలలో వస్తుందో తెలియదు. అలాంటప్పుడు మనం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ ముఖ్యమైన రోజుల్లో కార్తీక మాసంలో ఏ రోజు వెలిగించినా ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు. ఈ నక్షత్ర దీపాలు వెలిగించడం వలన మన జీవితంలో మన జాతకంలో ఉన్న దోషాలు ఉన్నా పోతాయి. ఐశ్వర్యం ముగ్గు వేసుకొని ఐశ్వర్యం ముగ్గు పైన 27 పిండి దీపాలను ఉంచి నక్షత్ర దీపాలను వెలిగిస్తే మన జన్మ నక్షత్రం తెలియకపోయినా ఆ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం మనది ఉంటుంది. ఆ 27 దీపాలలో ఏదో ఒక దీపం నక్షత్రం వస్తుంది మనకు. మనము మన ఇంట్లో వారందరితో మన పిల్లలతో వెలిగిస్తే చాలా మంచిది. ఒకవేళ వాళ్ళు వెలిగించడం కుదరకపోతే మనం వాళ్ళ పేర్లు చెప్పుకొని వెలిగిస్తే చాలా మంచిది. ముందుగా బియ్యం పిండితో ఇలా పిండి దీపాలను చేసుకోవాలి. బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం తురుము, కొంచెం ఆవు పాలు, ఒక 1/2 స్పూను ఆవు నెయ్యిని వేసి ముద్దగా కలుపుకొని ఇలా ప్రమిదలు చేసుకున్నాను. ఇలా పిండి ప్రమిదలన్నీ ఇలా 27 చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. ఈ పిండి ప్రమిదలను ఐశ్వర్య ముగ్గు వేసుకొని ఐశ్వర్య ముగ్గు పైన సాయంత్రం వేళల్లో నక్షత్రాలు వచ్చే సమయంలో 5 నుండి 7 గంటల లోపు వెలిగిస్తే చాలా మంచిది. పిల్లలతో వెలిగిస్తే ఇంకా మంచిది. కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల్లో వెలిగిస్తే చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ వెలిగిస్తే చాలా మంచిది. సోమవారం రోజుల్లో కార్తీక సోమవారాల్లో వెలిగిస్తే ఆ శివయ్యకు చాలా ఇష్టము. ఐశ్వర్య ముగ్గు వేసి ఐశ్వర్య ముగ్గు మీద ఇలా పిండి దీపాలు వెలిగిస్తే లక్ష్మీ అమ్మ అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుంది. ఇలా బియ్యం పిండితో
27 ప్రమిదలు చేసుకోవాలి. లేకపోతే పిండి ప్రమిదలు కాకున్నా ఇంకా ఉసిరి దీపాలు కూడా వెలిగించవచ్చు. ఇంకా 27 మట్టి ప్రమిదలు తీసుకొని కూడా వెలిగించవచ్చు. బియ్యం పిండి ప్రమిదలలో వెలిగించిన ఉసిరి దీపాల్లో వెలిగిస్తే ఇంకా చాలా మంచిది. 27 ప్రమిదలకు పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఇలా ఐశ్వర్య ముగ్గు పైన 27 ప్రమిదలను పెట్టుకుంటున్నాను. ముందుగానే ఆవు నేతిలో నానబెట్టుకున్న ఒత్తులను వేసుకొని వెలిగించుకుంటున్నాను. ముందుగా ఏకహారతిని వెలిగించుకొని ఏకహారతితో ఈ 27 దీపాలను వెలిగించుకోవాలి. 27 దీపాలను వెలిగించే ముందుగా విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించుకొని మనసులో దీపాలు వెలిగించాలి. గ్రహస్థితి బాగా లేకున్నా, చికాకులు ఉన్నా ఈ నక్షత్ర దీపారాధన చేయడం వలన దోషాలు తగ్గుతాయి. 27 దీపాలు వెలిగించుకున్న తర్వాత పుష్పాక్షింతలను వేసుకొని నమస్కరించుకోవాలి. ఈ పిండి ప్రమిదలను మరుసటి రోజు ఉదయము తీసి పిండి ప్రమిదలన్నింటినీ ప్లేట్లో పెట్టుకొని ఆవుకి తినిపించుకోవాలి. లేదా పారే నీటిలో అన్నా కలపవచ్చు. మొక్కలకు కూడా వేయవచ్చు. కార్తీక మాసంలో నక్షత్ర దీపాలను ఎలా వెలిగించుకోవాలో తెలుసుకున్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గను.